లైన్స్ నీటి కవితల్లో ఒక పువ్వు అన్నమాట. ఎగ్జాంపుల్ మల్లె పువ్వు, గులాబీ పువ్వు, ఏదైనా పువ్వు తన మనస్సు గురించి తన గురించి తాను చెప్పుకుంటుంది. మనందరికీ తెలుసు, పువ్వులను చూసిన వెంటనే పువ్వు చెట్టుని చూస్తే ఎంత బాగుందంట, మొగ్గలు ఎలా ఉన్నాయంట, పువ్వులు ఎలా ఉన్నాయంట, మల్లె పువ్వులు అయితే తెంపుకొని ముక్కు దగ్గర వాసన చూసుకుంటాము. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా మిత్రులు. అయితే అదే తను అన్నది, ఏమన్నది, నన్ను నే అర్పించుకుందామని ఓ పువ్వునై తన చెంత చేరాను. ఏమంటుంది పువ్వు, మల్లె పువ్వు, నన్ను నేను అర్పించుకుందామని ఓ పువ్వునై తన చెంత చేరాను. అప్పటికే వాడిన నన్ను ఆ మూర పూలల్లోంచి తీసి నేల రాల్చింది. ఆ మూలాగ్రముని మాడి మసవ్వలసిన వాడిని తన చేతి స్పర్శతో అప్పుడే వికసించిన మల్లెనేగ చేజారిన మల్లె అనుకుని తన గెల్లోకెక్కాను అని పువ్వు తన గురించి తాను ఈ విధంగా అనుకుంటుంది. నేను వికసించేటప్పుడు అందరు నన్ను ముద్దాడతారు, వాసన వస్తే అందరు నన్ను వాసన చూస్తారు. ఎంత బాగుందో చక్కటి మల్లె చెట్టు, ఎంత గుబురుగా వచ్చిందో, ఎన్ని రెక్కలున్నాయో, రకరకాల పేర్లు పెడతారు. ఏంటి, సన్నజాజి, విరజాజి, గుండు మల్లె, ఇంకా రకరకాలైనటువంటి బొడ్డు మల్లె, ఈ విధంగా పెడతారు. కానీ అర్పించుకుందాం అంటే చూడండి, పువ్వుల్ని మాలలాగా కడతారు. ఇక్కడ భగవంతునికి వేస్తారు, మహిళల తలలో పెట్టుకుంటారు, గోరీల మీద పెడతారు. మనసు చనిపోయినప్పుడు మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పువ్వులు లేని పని చెయ్యి. అందులో ముఖ్యంగా మల్లె పువ్వులు అంటే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమని, సంతోషి మాతకి ఇష్టమని, ఇలా రకరకాల దేవుళ్ళ పేరు చెబుతూ కూడా మనం పూజలు చేస్తుంటాం. కానీ పువ్వు తను ఎంత బాధపడుతుంది చెప్పండి. అంటే మానవుని కన్నా పువ్వు అల్పాయుష్యురాలని చెప్పొచ్చు. ఏమంటారు, మనందరం తెలుసుకోవాలి. అంతే కదా, కొద్దిమంది ఏం చేస్తారు, పువ్వులు డెకరేషన్ చేయించినప్పుడు కాళ్ళ కింద పడితే తొక్కుకుంటే వెళ్ళిపోతారు. అప్పుడు ఆ పువ్వు ఎంత బాధపడుతుందో మనం గమనించుకొని కనీసం ఆ పువ్వులకు గౌరవం ఇచ్చేటట్టు వారికి మనం గౌరవం ఇవ్వాలి. మనందరి బాధ్యత మిత్రం. అంతేనా కాదా చెప్పండి. మళ్ళీ ఒకసారి, నన్ను నేనర్పించుకుందామని ఓ పువ్వై తన చెంత చేరాను. అప్పటికే వాడిన నన్ను ఆ మూర పూలల్లోంచి తీసి నేల రాల్చింది. అమూలాగ్రమనే మాడి మసవ్వాల్సిన వాడిని తన చేతి స్పర్శతో అప్పుడే వికసించిన మల్లెనయ్యాను. చేజారిన మల్లె అనుకొని తన చెల్లోకెక్కాను. నన్ను నేనర్పించుకుందామని ఓ పువ్వై తన చెంత చేరాను. నన్ను నేనర్పించుకుందామని ఓ పువ్వై తన చెంత చేరాను అంటూ పువ్వు తన గురించి తాను ఎంత చక్కగా చెప్పుకుంటూ, అలానే ప్రతి మనిషి కూడా తన గురించి తాను ఇలా మాట్లాడుకోవాలి ఒక కవిత రూపంలో. బాగుంటుంది కదా మిత్రం. తప్పకుండా సర్వే జనా సుఖినో భవంతు. ప్రకృతిని ప్రేమించాలి, పచ్చదనాన్ని పెంచాలి, ప్రగతి బాట పట్టాలి, పర్యావరణాన్ని కాపాడాలి.